టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పోలీస్ స్టేషన్లో యాదవ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర మీడియా అధ్యక్షుడు పదవి వచ్చినందుకు సిఐ మధు చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్టు చీమల కృష్ణ యాదవ్ను ఘనంగా శాలువతో సన్మానించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచాల సిఐ మధు, ఏఎస్ఐ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జమునేని రవీందర్, TUWJ అధ్యక్షులు సురమోని సత్యనారాయణ, ఇక మందని శివ యాదవ్, డాక్యుమెంట్ హ్యాండ్ రియల్ ఎస్టేట్ ఓనర్ ఆరుట్ల మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, చీరేడు మాజీ సర్పంచ్ రమాకాంత్ రెడ్డి, చిత్తపురం మాజీ మార్కెట్ చైర్మన్ చంద్రయ్య, బండలేమూరు సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, లింగపల్లి మాజీ సర్పంచ్ ఆరుట్ల బీసీ నాయకులు గుడ్డు మల్లె చంద్రయ్య, సొప్పరి యాదగిరి, మిగతా అన్ని కులాల సంఘ నాయకులు పాల్గొన్నారు. కృష్ణన్న గారు యాదవ సంఘం రాష్ట్ర జర్నలిస్టు అధ్యక్షుడిగా అయినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఈనాడు ఈటీవీ కృష్ణన్నగా ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు. ముఖ్యంగా ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడంలో దిట్ట. అదేవిధంగా అదే ఒరవడి ప్రజల యొక్క బాధలను, కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ముఖ్యంగా కోరుతున్నాను. రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి హక్కుల్ని మొత్తం తెలిసే విధంగా, ప్రజలకు చేరే విధంగా చైతన్యం తీసుకొచ్చి మరింత గుర్తింపు రావాలని కోరుతూ మా ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో జర్నలిజంలో ఎదిగినందుకు చాలా కృతజ్ఞత వ్యక్తం చేస్తూ చాలా సంతోషపడతా ఉన్నాం. యాదవ రాష్ట్ర హక్కుల సంఘ అధ్యక్షునిగా చీమల కృష్ణ యాదవ్ గారిని, బీసీ యొక్క ముద్దుబిడ్డని ఈరోజు మనం సమాజం తెలంగాణ యొక్క ప్రాంతంలో, తెలంగాణలో మనం బీసీలను ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో కృష్ణన్న గారిని గుర్తించి ఆయన గత 30 ఏళ్ల సంధి హక్కుల కోసమై, బీసీల కోసమై యాదవ సంఘంలో చురుకు పాత్ర పోషిస్తున్న అన్నగారికి న్యాయం జరిగింది, మంచి పదవి ఇచ్చారు. రాబోయే రోజులలో కూడా కృష్ణన్న గారు ఇంకా చురుకుగా పాల్గొని యాదవ సంఘానికి మంచి మంచి హక్కులని వాళ్ళకు చేకూర్చి చేయాలని ఈరోజు బీసీ సమాజం అందరం, బీసీలో అందరం హర్షం వ్యక్తం చేస్తూ అన్నగారికి సన్మానం చేసినాం. అదేవిధంగా ఇక్కడ మంచాల PS లో సార్ దగ్గరికి వచ్చినాం కాబట్టి, ఇక్కడ ఈ మంచాల మండలం నుండి మంచాల మండల వాస్తవుడు కాబట్టి కృష్ణ గారికి ఇక్కడ మండలంలో కూడా పిలిచి సిఐ గారు కూడా ఈరోజు సన్మానం చేసిరు. అన్నగారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాంటి పేద వర్గాల నుండి పైకి వస్తే మిగతా వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి యాదవ సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృష్ణ గారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాడని మరీ కృష్ణ గారికి అందరం అభినందనలు, కృతజ్ఞతలు. వారికి పెద్దలకు కూడా ఇచ్చినందుకు అన్నగారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అతను 30 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దక్కినది. ఇట్లా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చిండో, ఎంతో మంది పేదలను చూసిండు, ఎంతో మంది ఎన్నో కష్టాలను చూసిండు. ఇవన్నీ మీడియాలో వేసి పెద్దల దగ్గర తీసుకొని పోయి పరిష్కారాలు కూడా చేయడం జరిగింది. దాన్ని గుర్తించి ఈరోజు ఒక పదవి ఇవ్వడం జరిగింది. అంతే ఆ కృష్ణను ఇంకా కొద్ది కష్టపడి నిమ్న వర్గాలకి, అనవారిన వర్గాల వారికి వాళ్ళందరికీ న్యాయం చేకూర్చేలాగా వాళ్ళ న్యూస్ పైకి తీసుకెళ్లి ఇంకా పెద్ద పోస్టులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచాల్ మండల్ మారుమూల గ్రామం చెన్నారెడ్డిగూడెం నుంచి అంచెంచెలుగా ఎదిగిన మన కృష్ణన్న గారికి మన యాదవ సంఘం తరపున రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా నియమించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ అవకాశం యాదవ సంఘం మన చిన్ననాటి కష్టపడ్డ వచ్చిన అన్నకి మేము అందరము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మారుమూల గ్రామమైన మంచాల మండలంలోని చెన్నారెడ్డిగూడ గ్రామం నుండి చీమల రామకృష్ణ యాదవ్ గారికి తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నుండి మీడియా కోఆర్డినేటర్గా ఇచ్చినందుకు మా బావ రామకృష్ణ గారికి మరొకసారి మా తరఫున, యాదవ సంఘం తరఫున మరియు మంచాల మండలం బీసీ సంఘం తరఫున మరియు దళిత సంఘం తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో బీసీ హక్కుల పోరాట సమితి గురించి చీమల రామకృష్ణ యాదవ్ ఇంకా ముందు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొకసారి
మా రామకృష్ణ బావకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.